ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో బీజేపీ మాట తప్పుతోందని మండిపడ్డారు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి. కరువు జిల్లాలను ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. అటు హోదా ఇవ్వక ఇటు నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని చీల్చిన పాపం బీజేపీదే అంటున్న ఆనంతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీలోను అంతకుముందు తెలుగుదేశం పార్టీలోను అలాగే రాష్ట్ర పరిస్థితులపైన పూర్తిగా అవగాహన కలిగినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వివేకానందరెడ్డి మన దగ్గర ఉన్నారు. ఈరోజు కేంద్రం చెబుతున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ మీద ఆయన ఏమంటున్నారు, ప్రత్యేక స్టేటస్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంది, ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయాలను నేరుగా ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కేంద్రం చెప్తున్నటువంటి మాటలపైన మీ యొక్క మనోగతం ఏంటి? గతంలో ఎన్నికల సమయంలో బీజేపీ వారు చెప్పినటువంటి మాటలు నీటి మీద వ్రాతలుగా మారిపోతున్నాయి. ఈరోజు ప్రత్యేక హోదా లేనటువంటి రాష్ట్రం మాకెందుకు, అసలు మేము రాష్ట్రాన్నే చీల్చొద్దు అని అడిగినటువంటి వాళ్ళం మేము. మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మీకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాం అని చెప్పి నిట్ట నిలవులు చీల్చిన పాపం బీజేపీ పార్టీది. ఆ బీజేపీ పార్టీతో పార్టీ తోడు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీ పోయింది సంకనాకి. ఇంకా ఈరోజు మీరు చేసే తప్పుకి మీరు పోతారు. ఒక విడతి ఇస్తారు, రెండో విడతికి మళ్ళా బొచ్చెత్తుకొని ఢిల్లీ పోవాలా. ఇటువంటి నాటకాలతో ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. అన్నీ ఇచ్చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానించి సామాన్యమైన బీజేపీ కార్యకర్త వరకు ఒళ్ళు దించుకొని చొక్కాలు చింపుకొని ఈదుల మీద ఎగబాకినటువంటి వీళ్ళు ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఏపీలోని